నమస్కారం. మనం ఇవాళ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా యువతేజం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఇవాళ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ కి చెందిన టీం గెలవడం జరిగింది. ఈ పోటీలన్నింటిలో కూడా ఇప్పుడు దాకా మన మన మండల్ వైజ్ కాంపిటీషన్స్, దాంతో డివిజన్ వైజ్, దాంతో డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్స్ అయినాయి. మొత్తం కలిపి 434 టీమ్స్ అని పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మండలం నుంచి మినిమం 10 దాకా. అందులో ఇవాళ ఫైనల్స్ ఇవాళ జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ చెందిన వాళ్ళు గెలవడం జరిగింది. ఇది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి మిషన్ పరివర్తన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యువతేజం అనేది ఈ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి అందులో మాకు ముఖ్యమైన సపోర్ట్ అనేది యూత్ తో ఉంటది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ గేమ్స్ ద్వారా మనం యూత్ కి దగ్గర అయ్యి, యూత్ నుంచి ఇన్ఫర్మేషన్, లేకపోతే యూత్ నుంచి మా కాంటాక్ట్ అనేది అవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా అందరు కూడా పార్టిసిపేట్ అయినారు. 434 టీంలు అంటే చాలా మంచి స్పందన వచ్చింది దీని తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా కూడా డ్రగ్స్ లాంటివి లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమన్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకి ఎస్ఐలు, సిఐలు అందరు కూడా పరిచయం అయినారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. అదే విధంగా యువతలకి కూడా ఏమైనా మరి తొందరలోనే ఒక జాబ్ మేళా లాంటిది తయారు చేస్తున్నాము. దానికి సంబంధించిన డేటా, అన్ఎంప్లాయ్మెంట్ ఏముందో కూడా మనం వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో కూడా ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తాము. ఇదంతా కూడా మా డిఎస్పీ నల్గొండ గారు, డిటిసి గారు, ఏఎస్పీ దేవరకొండ, డిఎస్పీ మిర్యాలు కూడా అందరు కూడా డివిజన్ స్థాయిలో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి ఇవాళ ఇక్కడ కంక్లూడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.